అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు మొత్తం 5 జిల్లాల మీటింగ్, మహిళా విభాగం మీటింగ్, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఈ జోన్ బాధ్యతలు చూస్తూ ఉన్న కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన ఉపాల హారిక గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఈ జోన్ 3లో ఉన్న రాష్ట్ర మహిళా విభాగంలో ఉన్న మహిళలందరూ, అలాగే జిల్లా మహిళా విభాగం సభ్యులు, అలాగే జిల్లా మహిళా అధ్యక్షులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలైన ఎక్స్ మేయర్ అయిన భాగ్యలక్ష్మి గారితో సహా మిగతా మొత్తం 5 జిల్లాల మహిళా అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈరోజు వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం మనందరము చూసాం. తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 23 నెలలు అయింది. ఈ 23 నెలల పాలనని 2 మాటల్లో చెప్పాలంటే వెన్నుపోటు, విధ్వంసం. ప్రజలకేమో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చక వెన్నుపోటు పొడిచారు. ఇంకోటి విధ్వంసం. అన్ని రకాలుగా ఒకవైపు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయక మోసం చేశారు, మహిళలకి రక్షణ ఇవ్వట్లేదు, పోలీసులనేమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వాడుతూ ఉన్నారు తప్ప ప్రజల రక్షణకి మహిళల రక్షణకి వాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అన్ని రకాలుగా పాలనా వైఫల్యం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతో ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ఈరోజు బాధపడుతూ ఉన్నారు. రామరాజ్యం లాంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అతన్ని వదులుకొని 1000 కోట్లు వేసేసరికి ఈ విధంగా వీళ్ళు మోసం చేశారని ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు మోసపోయామని బాధపడుతూ ఉన్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు, నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు, ఉద్యోగులు బాధపడుతూ ఉన్నారు, విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల్ని నెట్ట నిలువుగా ఈ కూటమి పాలనలో మోసం చేయడం జరిగింది. తీసుకుంటే మహిళల్ని ముఖ్యంగా ఎంత దారుణంగా మోసం చేశారంటే ఆడబిడ్డ నిధి నుంచి 0 వడ్డీ వరకు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే 3 పార్టీలు కలిసి వచ్చాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. మొన్న ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? నేను గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించాను, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోయాను, ఈసారి ఖచ్చితంగా నెరవేర్చుతాను అని చెప్పడమే కాకుండా అతని మాటలు నమ్మరేమో అని చెప్పి ఒకవైపు మోడీ గారిని, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకొని ప్రజలు నమ్మించడానికి చూసిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసి అంత భారీ మెజారిటీతో ఓట్లేస్తే ఈరోజు ఎంత దారుణమైన పాలన ఇక్కడ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మంగళవారం అయితే చాలు అప్పు చేసేస్తూ 3,56,000 కోట్ల రూపాయల అప్పులు కేవలం 23 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత దారుణంగా అప్పులు చేసిన ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే 60 నెలల్లో కేవలం 3,32,000 కోట్లు మాత్రమే అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 23 నెలల్లో 3,56,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. పోనీ అప్పుడు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. ముఖ్యంగా డీబీటీ ద్వారా 2,75,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోనే పారదర్శకంగా వేశారు. మరి వీళ్ళేం చేస్తున్నారు ఈ డబ్బులు అంటే ఇక్కడ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. మరి ఈ 3,56,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ కూటమిలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏం చేస్తూ ఉన్నారు? వారానికి ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. సోమవారం తీసుకుంటే అబద్ధాలు చెప్తూ అబద్ధాల వారంగా మార్చేశారు. మంగళవారం అప్పుల వారంగా మార్చేశారు. బుధవారంనేమో బురద జల్లే వారంగా మార్చేశారు. గురువారంనేమో గోబల్స్ ప్రచారం వారంగా మార్చేశారు. శుక్రవారం ఏమో అక్రమ కేసులు పెట్టే వారంగా పెట్టేశారు. అలాగే శనివారం భూ కబ్జాల వారంగా పెట్టేశారు. ఆదివారంకేమో అవినీతి వారంగా మార్చేశారు. ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇలాంటి పనులు చేస్తూ ఒక్కొక్క వారం తాలూకా పేరుని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మార్చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎంత దారుణం అంటే ఎన్నికల టైంలో
మేనిఫెస్టోలు పంచారు, ముఖ్యంగా బాండ్స్ పంచడం జరిగింది. అలాగే ఇప్పుడు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి కానీ బాండ్స్కి కానీ వాటికి ఈ బడ్జెట్లో వీళ్ళు పెట్టిన కేటాయింపులకు కానీ ఏమైనా సంబంధం ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. అంత దారుణంగా కేటాయింపులు ఒకలా ఉన్నాయి, ఇచ్చిన హామీలు కొండంతా, కేటాయింపులు గోరంతా అన్న టైప్గా ఈరోజు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆడబిడ్డనిది 23 నెలలైంది, ఒక్క మహిళకు కూడా ఆడబిడ్డనిది ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే నిరుద్యోగ భృతి, ఒక్క మహిళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి చూసాం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు, ఒక్కరికైనా ఒక్క మహిళకైనా ఇచ్చారా అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తామన్నారు. గతంలో జగనన్న 3 లక్షల వరకు టంచన్గా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఈరోజేమో 10 లక్షల వరకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి 23 నెలలైనా ఒక్క రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో వేయకపోవడం వల్ల ఈరోజు డ్వాక్రా సంఘాల పరపతి, పొదుపు రెండూ తగ్గిపోయి ఈరోజు ఒక్కొక్క డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అయిపోయే స్టేజ్కి వచ్చేసాయి. బ్యాంక్స్ వాళ్ళకు అప్పులు ఇవ్వడం కూడా మానేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఈరోజు 5,600 కోట్లు బకాయిలు పడడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టంచన్గా ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో వేసిన పరిస్థితి మనం చూసాం. అలా పేరెంట్స్ అకౌంట్స్లో వేయడం వలన ఈ కళాశాలలకు తల్లిదండ్రులకి సమాధానం చెప్పేట్టుగా ఆ రోజు జగనన్న చేయడం జరిగింది. ఈరోజు ఎవరి అకౌంట్లో కూడా పేరెంట్స్ అకౌంట్లో వేయట్లేదు, యాజమాన్యం అకౌంట్లో వేయట్లేదు. ఈరోజు పిల్లలు సర్టిఫికేట్స్ తీసుకురావడానికి కోసం వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి, అప్పులు పాలైపోతూ ఉన్నారు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక. అలాగే తీసుకుంటే తల్లికి వందనం తీసుకుంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది 2,000 రూపాయలు కోత కోసారు, మిగిలిన 13,000 కూడా అందరికీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అందులో కొంత పడింది అని చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోనీ ఒకవైపు ఏమో అప్పులేమో 3,56,000 కోట్లు, ఈ అప్పులు ఇంత చేయడమే కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సరే ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే సింగపూర్ వెళ్ళి జల్సాలు చేస్తూ ఉన్నారు, ట్రిప్పుల పేరుతో దోబరా ఖర్చులు చేస్తూ ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ల కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండే పరిస్థితి. మరి ఇచ్చిన హామీలకి ఈ డబ్బులు ఉపయోగించవచ్చు కదా. ఈరోజు తీసుకుంటే ఈ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అవినీతి విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రజలు నిజంగా ఈరోజు నెత్తి నోరు బాదుకుంటున్నారు, ఎందుకు ఈ కూటమికి ఓట్లేసామా, అలాంటి దారుణమైన పాలన ఇస్తూ ఉన్నారు అని చెప్పి. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇంకో వైపు మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. పోలీసులను ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా చేసి వాళ్ళకి అంబేద్కర్ రాజ్యాంగం అనే విషయాన్ని మర్చిపోయేట్టుగా చేశారు. అందువలన ఈరోజు శాంతి భద్రతలు ఎంత దారుణంగా విఘాతం కలుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు రోజుకి 4 మహిళల మీద హత్య కానీ అత్యాచారం కానీ జరుగుతూ ఉంది. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దీనన్నింటికీ కారణం ఏంటి? మద్యం, గంజాయి, డ్రగ్స్. ఇవి ఈరోజు కూటమి పాలనలో ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే మొన్ననే వీళ్ళు రిలీజ్ చేశారు ఏంటంటే బీర్స్ వినియోగం 70% గత ఏడాది పెరిగిందంట. అలాగే మద్యం వినియోగం 14.56% పెరిగిందంట. ఎంత దారుణంగా మద్యం, బీర్లని వినియోగం చేసేట్టుగా వీళ్ళు పెంచేస్తూ ఉంటే, అంత దారులు తెరిచేస్తూ ఉంటే దానిని తాగి ఆ మత్తు పదార్థాలకు బానిసై మహిళల మీద అఘాయిత్యాలు జరగవా? వీళ్ళు కంట్రోల్ చేయడానికి ఏం చర్యలు తీసుకుంటూ ఉన్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక దిశ వ్యవస్థ లాంటి గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణకి పెద్దపీట వేశారు. ఈరోజు దిశ వ్యవస్థనే నిర్వీర్యం చేసేశారు. దిశ యాప్ లేకుండా చేశారు. దిశ పోలీస్ స్టేషన్స్ నిర్వీర్యం చేశారు. మహిళా పోలీసులు లేకుండా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మహిళల రక్షణ అనేది గాలికి వదిలేసి ఇంకోవైపు తీసుకుంటే ఈ మత్తు పదార్థాలు, మద్యం, గంజాయి, డ్రగ్స్ అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్తో దొరికిన ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గంజాయి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనివలన మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తిరిగి ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఎమ్మెల్యేల వల్లనే మహిళలు బాధితులుగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
మహిళలు మహారాణుల్లా దర్జాగా బ్రతికేవారు. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో జగనన్న కూర్చోబెడితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకుంటే మహిళల్ని బాధితులుగా మార్చేశారు. మొన్ననే మనం చూసాం, ఒక జనసేన ఎమ్మెల్యే అనుచరులు అతని ఎదురుగానే మహిళని ఆ ఎమ్మెల్యే ద్వారా మోసగించబడిన మహిళని ఎంత దారుణంగా కొట్టారు, ఎంత దారుణంగా ఆమె దాడి చేశారు. ఒక మహిళా హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఉంది, మాట్లాడితే జగనన్నను తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతుంది. ఒక దళిత మహిళను అంత దారుణంగా దాడి చేస్తే, మీ కూటమి ఎమ్మెల్యే ఎంత మోసం చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కనీసం దాని మీద స్పందించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద ఎవరైనా చేయేస్తే తాట తీస్తాను అని ఎన్నోసార్లు చెప్పారు. ఈ కూటమిలో ఎమ్మెల్యేల వలన, కూటమిలో కార్యకర్తల వలన ఎంతోమంది మహిళలు అఘాయిత్యాలకు, దాడులకు, దౌర్జన్యాలకి గురవుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజని ఎన్నో సందర్భాల్లో గొప్పలు చెప్పారు. కానీ అవన్నీ మాటలే తప్ప చేతల్లో ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా, ఎవరికైనా చివరి రోజు చేశారా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. మహిళా హోంమంత్రి అయితే ఒక అసమర్థ హోంమంత్రిగా ఈరోజు మిగిలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా పాలనా వైఫల్యము, ఇచ్చిన హామీలు అమలు చేయని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో ఒక మంచి ప్రతిపాదన చేయడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకము. అమరావతి పేరుతో 2 లక్షల కోట్లు దాని మౌలిక వస్తువుల కల్పనకే ఉపయోగించుదామని ట్రై చేస్తూ ఉన్నారు. ఆ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేసరికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. 7 ఏళ్ళలో కేవలం 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇదే లెక్కన, ఇదే రేషియోలో ఖర్చు పెడితే 168 సంవత్సరాలు పడుతుంది. అదంతా కూడా ప్రజల మీద భారం, అప్పుల భారంగా మారిపోతూ ఉంటుంది. అప్పులు కుప్పగా ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని మార్చేస్తూ ఉన్నారు. ఈ భారం భావితరాల భవిష్యత్తుని దెబ్బతీస్తుంది. ఎవరు తీర్చుతారు? దాని బదులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఇందులో 10% డబ్బులు అంటే 20,000 కోట్లతో ఒక భారీ మహానగరం ఏర్పడుతుంది. దీనిలో ఎయిర్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ ఉంది, సీ కనెక్టివిటీ, పోర్ట్ ఉంది, అలాగే రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది అని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తే ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకున్నారు. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ప్రతిపాదన చేశారు. ఖచ్చితంగా దీనివల్ల ప్రజల మీద అప్పుల భారం తగ్గుతుంది, ఒక మంచి రాజధాని ఏర్పడుతుంది అని ప్రజలు చర్చించుకుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలుగా కుయోక్తులు పన్నుతూ ఉండే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా తీసుకుంటే ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపిద్దామా అనేసి ఎంతగానో ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటికి రావడంతో ప్రతి దానికి కూడా వీళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా ప్రజలు లేదా న్యూట్రల్ పర్సన్స్ అందరి మీద అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. నవ్వితే కేసు, ప్రశ్నిస్తే కేసు, అలాగే సమస్య చెప్పుకున్న కేసు ఈరోజు పెట్టేస్తూ అక్రమ కేసులతో అందరికీ బలి చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ఆ విషయం వీళ్ళు మర్చిపోతూ ఉండే పరిస్థితి మనం చూసాం. మొన్న జర్నలిస్ట్ అయిన పూడి శ్రీహరి గారిని ఎంత దారుణంగా అక్రమ కేసు పెట్టి పోలీసులు యూనిఫామ్లో కూడా రాకుండా అరెస్ట్ చేయడమే కాకుండా ఎంత దారుణంగా అతని ఫోను, ల్యాప్టాప్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయి చుట్టూ తిప్పి కనీసం కోర్టుకి కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయకుండా 36 గంటలు తిప్పిన పరిస్థితి మనం చూసాం. అలాగే నిన్న తీసుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి చూపిస్తున్నారు అని ఉద్యోగ సంఘ నాయకుడైన వెంకటరామరెడ్డి గారికి ఏ విధంగా డిస్మిస్ చేశారనే విషయం కూడా మనం చూసాం. ఎంత దారుణంగా పాలన సాగిస్తూ ఉన్నారు. ఎలా కనిపిస్తూ ఉందంటే ఒక హిట్లర్, గడాఫీ అలాంటి వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుందో వాళ్ళని మించిపోయి నిరంకుశత్వంగా, నియంతృత్వంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన సాగుతూ ఉందనేది ప్రజలకి ఈరోజు అర్థమైన పరిస్థితి చూస్తూ ఉన్నాము. వీళ్ళ పాలనా వైఫల్యాలను తప్పించుకోవడానికి ఏదడిగినా మాట్లాడితే జగనన్నని వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆడబిడ్డనిది ఏది అని అడిగితే ఏమంటున్నారు? తల్లి, చెల్లి, గొడ్డలి అంట. ఏది నిరుద్యోగ భృతి ఏది అంటే తల్లి, చెల్లి, గొడ్డలి అంట. అలాగే డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ ఏదంటే తల్లి, చెల్లి, గొడ్డలి అంట. ప్రతి దాన్ని కూడా అమరావతిలో అవినీతి ఎందుకు చేస్తున్నారంటే
తల్లి చెల్లి గొడవలి అంట. అసలు తల్లి చెల్లి గురించి మాట్లాడే అర్హత కూటమిలో ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ కూటమిలో ఉండే వాళ్ళు ముఖ్యమంత్రి గారితో సహా అందరూని ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులు చెల్లెమ్మలు అందరికి కూడా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సో తల్లి చెల్లి పేరెత్తే అర్హత మీకు లేదు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అవాకులు చవాకులు పేలే అనిత గారికి ఒకటే అడుగుతున్నాను. మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అతని ఆస్తులు ఎంత ఆస్తి అతని చెల్లెలకి ఇచ్చారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే అతని హెరిటేజ్లు ఎన్ని షేర్స్ అతని చెల్లెలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఆ విషయం ముందు మీరు అడిగారా అనిత గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే గొడ్డల గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను ఏంటంటే గొడ్డల పార్టీ మీది, మాది కాదు. ఎందుకు తెలుసా? ఆ వివేకానంద రెడ్డి గారికి హత్య జరిగింది మీ ప్రభుత్వ హయాంలో. అలాగే గొడ్డలతో చంపిన దస్తగిరి అనే వ్యక్తికి మీ లాయర్ అయిన సిద్ధార్థ లోత్రాని అప్పజెప్పారు మీరు. అలాగే తీసుకుంటే ఆ చంపిన వ్యక్తికి మీ ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి గౌరవిస్తూ డిబేట్ చేసింది మీ ఎల్లో మీడియా. కాబట్టి మీది గొడ్డలి పార్టీ. తిరిగి మీ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి పార్టీ మీద ఇలాంటి అబాండాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు వెన్నుపోటు పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ గుర్తుకొస్తుంది. ఈ ప్రజలందరూ కూడా ఆ విషయమే చెప్తారని తెలియజేస్తూ ఉన్నాను. మా జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు మహిళా కక్షపాత ముఖ్యమంత్రి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు తీసుకుంటే 2,89,000 కోట్ల రూపాయలు మహిళలకి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో 1,63,000 కోట్ల రూపాయలనేమో డీబీటీ ద్వారా మహిళలకి ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి 2 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఈ 23 నెలల్లో మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. మహిళలకి అంత దారుణంగా మహిళలకు మోసం చేసి ఒక మహిళా కక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆ రోజు తీసుకుంటే జగనన్న మహిళల కోసం ఆసరా, చేయూత, 0 వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంటు, ఇలా ఎన్నో పథకాలు మహిళల కోసం ఇవ్వడమే కాకుండా 31 లక్షల ఇళ్ల పట్టాలు జగనన్న ఇవ్వడం జరిగింది. 21 లక్షల ఇల్లు కట్టివ్వడం జరిగింది. అలాగే ఈరోజు తీసుకుంటే అన్ని రకాలుగా ఏ ఒక్క హామీ సూపర్ 6, సూపర్ 7 లాంటి హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చకుండా మహిళలు నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా ఆ రోజు జగనన్న మహిళల రక్షణ కోసం దిశా వ్యవస్థను తీసుకొస్తే దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మోసం చేశారు. వీటన్నిటి మీద ఇప్పటికే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా విభాగం చాలా చైతన్యంగా ఉండి మహిళల్లో చైతన్యం తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని, మా జగనన్న చేసిన మేలును కూడా ప్రజలకు వివరిస్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంది మరింతగా కష్టపడి, ఎందుకంటే మహిళా రక్షణకి, మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకి జగనన్న పెద్దపీట వేశారు. కాబట్టి అదే మహిళలు మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న 3 ఏళ్ళు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఏ విధంగా ప్రణాళికలు రచించుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం మీద మేము చర్చించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా మేము మా మహిళా విభాగాన్ని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో జగనన్నని భారీ మెజారిటీలో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఇక్కడ సమావేశం ఉప్పాల హారిక గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో చక్కగా ఈ సమావేశాన్ని ఆవిడ ఆర్గనైజ్ చేశారు. మహిళలందరూ భారీ ఎత్తున తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద తమ ద్వేషాన్ని, అలాగే జగనన్న మీద తమ అభిమానాన్ని కూడా మహిళలందరూ ఈ సమావేశంలో చూపెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదో పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తామని మా మహిళా విభాగం తరపున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.